ఐడిటీవీ మన ఉనికి మన వాణి. IDTV proximity is news. మన ఉనికి మన వాణి. చప్పట్లు మంది గట్టిగా. IDTV ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా సీనియర్ జర్నలిస్ట్ IDTV మెంటర్ శ్రీ పాశం యాదగిరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ప్లీజ్ సార్. వేదిక మీద ఉన్న మిత్రులు వారందరికీ పేరు పేరున అభివాదాలు, సభికులకు నమస్కారం. ఇది నిజానికి ఆకాశాన హడావుడిగా పరిగెత్తున్న జగన్నాథ రథచక్రాన్ని భూమార్గం పట్టించాలి, భూకంపం సృష్టించాలి. ఎందుకంటే ఛానళ్ళన్నీ శాటిలైట్ ఛానళ్ళు, కానీ ఇప్పుడు వచ్చే సోషల్ మీడియానే అసలు శాటిలైట్ ఛానల్. వాట్సాప్ అంతా శాటిలైటే కదా, అదొకటే శాటిలైట్ ఛానల్. 36,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భూమి నుంచి శాటిలైట్. అప్పుడు అది భూమితో సమాన స్పీడ్తో తిరుగుతుంది. భూమి ఎంత స్పీడ్తో తిరుగుతుంటే పరిభ్రమిస్తుంటే అది కూడా అంతే స్పీడ్తో పరిభ్రమిస్తుంది. అంత దూరంలో ఉంటే, తక్కువ దూరంలో ఉంటేనేమో ఎక్కువ స్పీడ్తో పరిభ్రమిస్తుంది, అంతకంటే ఎక్కువ మీద ఉంటేనేమో తక్కువ స్పీడ్తో. అందుకని 36,000 కిలోమీటర్ల దూరంలో పెడతారు భూమి నుంచి ఆ శాటిలైట్. దాన్ని జియోసింక్రనస్ ఆర్బిట్ అంటారు, భూ సమాన కక్ష లేదా భూస్థిర కక్ష. మాది పెద్ద శాటిలైట్ ఛానల్ ఏంటంటే, ఏం శాటిలైట్ ఇది? ఇదివరకు దొంగలకు సద్దులు పోసి శాటిలైట్, ఏదో రాజకీయ నాయకులను చూపిస్తుంటారు. ప్రజలు చూపిస్తారా? ప్రజలు చూపించరు. ఉదాహరణకు హైడ్రా బాగా డబ్బులున్న వాళ్ళ ఇల్లు కూల్చలేదు, పేదోళ్ళ ఇల్లు కూల్చారు. కూలిస్తే బుచ్చవంటే అయ్యా 500 రూపాయలు అప్పు తెచ్చింది ఆయన, ఆ పైసలు తీసుకుంటా, సంచి బియ్యం తీసుకుంటా, జర్ర ఒక్క నిమిషం ఆగురు బిడ్డ, వెళ్ళే కూల్చేసింది. ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఒక్క ఛానల్లో చూపించిందా బుచ్చవ ఆత్మహత్య? బుచ్చవ ఆత్మహత్య ఒక్క ఛానల్ చూపించలేదు. ఆమె ఏదో అన్నదట సురేఖ మంత్రి, ఏదో పిచ్చి మాటలు మాట్లాడింది. తప్పది, పిచ్చి మాట మాట్లాడేది తప్పదు. ఎవరి గురించి? ఆడపిల్ల గురించి అట్లా మాట్లాడవద్దు. వాడు బిదూరు మాట్లాడినా కూడా తప్పేది. బీజేపీ ఎంపీ ఏదో మాట్లాడింది కదా ఆమె గురించి, ప్రియాంక గురించి, అది కూడా తప్పే. ఆడపిల్ల గురించి అట్లా మాట్లాడవద్దు. మాట్లాడితే మళ్ళీ ఛానల్ మళ్ళా చూపిస్తున్నారు. అందుకనే శ్రీశ్రీ ఏం చెప్పిండంటే, పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు ఆంధ్ర దినపత్రికలు అన్నాడు. పుత్రికలే కాదు, పుత్రులు కూడా, అది విషపుత్రులు కూడా. తెలుగే కాదు, ఆంధ్రులు అన్నాడు ఆయన, కానీ తమిళ అంతే, కన్నడ అంతే, అమెరికాలో అంతే, ఇంగ్లాండ్లో అంతే. పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోలు కొండలు దాచేస్తాయి అన్నాడు. అవే చేస్తున్నాయి కదా పత్రికలు. కొండలు పెద్ద పెద్ద ఉంటే ఏం చెప్పరు, చిన్న చిన్న దాన్ని పెద్ద చేసి చూపిస్తాం.
అందుకని ప్రజల న్యూస్ పేపర్ రావాలి. మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది అంతా అన్సోషల్ మీడియా, ఇది సోషల్ మీడియా, సామాజిక మీడియా. సోషల్ మీడియా గ్రామానికి విస్తరించాలి, దాని వేళ్ళు అంతటా విస్తరించాలి, లోపలికి విస్తరించాలి. విస్తరిస్తే అప్పుడు జనం సమస్యలు వస్తాయి. ఆయన కూర్చొని చూస్తుంటే ఏమొస్తుంది, ఏం తెలుస్తుంది? విమానంలో బయటకి ఏమైనా తెలుస్తుందా? ముసూరులో ఐఏఎస్ చేస్తాడు, వానికి తెలుస్తుందా? ఏం తెలియదు. వాడు ఇంగ్లీష్ మాట్లాడుతుంది, చిలక కూడా మాట్లాడుతుంది ఇంగ్లీష్ అది గొప్పనా? కాన్వెంట్ స్కూల్ బయట, కాన్వెంట్ స్కూల్ రోజు మీరు కుక్కను తీసుకుపోతుంటే మీ పిల్లగానంట, ఆ కుక్క కూడా ఇంగ్లీష్లో ముడుతుంది. హవయ్యు అంటుంది. అది ఇంగ్లీషా? తెలివా? ఇంగ్లీష్ తెలివి కాదు. కాన్వెంట్ స్కూల్ బయట చెత్త వేసే గాడిద కూడా ఇంగ్లీష్లో ఉంటారు పెడతారు. ఇంగ్లీష్ కాదు తెలివి. ప్రొడక్షన్ గురించి తెలియాలి, ఉత్పత్తి గురించి తెలియాలి, నాగలిగట్టు దున్నటోనికి తెలుస్తుంది, రోడ్డు ఉడిచే తల్లికి తెలుస్తుంది ఎంత కష్టం ఉంటుంది. ఐఏఎస్ఓనికి ఏం తెలుస్తుంది? అది చూపించాలి. వాళ్ళ పై వాళ్ళని కనుక చూపిస్తే వాళ్ళ తెలివి తక్కువతనం చూపించాలి. సోషల్ మీడియాలో కలెక్టర్ వాడు అడిగి పోయిందట, పోతే పులి ఎదురైందట, గర్జిస్తుందట. వాడు అన్నట, నేను నమ్మను నువ్వు పులివని, నువ్వు గర్జిస్తే భయపడతానా? నువ్వు పులివని ఎప్పుడు నమ్ముతానంటే నువ్వు సర్టిఫికేట్ తెచ్చుకో రెవెన్యూ ఆఫీసర్ దగ్గర నుంచి, అప్పుడు నేను నమ్ముతానట. అటువంటి వాళ్ళని జోకర్గా చూపించాలి. ఆ రోడ్డు చేతి తల్లికున్న జ్ఞానం ఉంటుందా? ఆటో డ్రైవర్కి ఉన్న జ్ఞానం ఉంటుందా? ఎక్కడ యూటర్న్లు పెట్టాలి, ఎక్కడ రోడ్డు మీద ఎక్కడ పోలీసు వాళ్ళు ఉండాలి, ఎక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉండాలి, ఆటో డ్రైవర్ చెప్తాడు. శ్రమజీవులకు తెలుస్తుంది తెలివి, చదువుకోవడానికి ఏం తెలియదు, పైన ఆకాశాన్ని హడావుడికి పోయేవాడికి ఏం తెలియదు. అందుకని వాళ్ళని చూపించాలి. దానికోసం గ్రామానికి విస్తరించాలి. ఇక్కడ రావడం మంచిదే, చాలా సంతోషం. ఇక్కడికి అన్ని చోట్లకు రావాలి. నా ఉద్దేశంలో 100 నియోజకవర్గాలకు వెళ్ళాలి. 117 ఉన్నాయి నియోజకవర్గానికి కోరుతున్నారు. అక్కడ ఉండి అక్కడ ఎమ్మెల్యేలు ఏం పని చేయాలి, ఎంపీలు ఏం పని చేయాలి, కష్టం వస్తే ఏం చేయాలి, ఆత్మహత్య చేసుకునే చేనేత కార్మికుల దగ్గరికి పోవాలి, ఆత్మహత్య చేసుకునే రైతు దగ్గరికి పోవాలి. ఎందుకు కష్టం వచ్చింది, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నావు, కష్టం ఏముంది, నువ్వు ఆత్మహత్య చేసుకుంటూ కుటుంబం సంగతి ఎట్లా, వాడు కష్టం తీర్చలేకపోయాడు. వాళ్ళ సమస్య ఎట్లా తీర్చాలి? ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచులు ప్రజల దగ్గర బయటట్టు చూడాలి, పేదల దగ్గర బయటట్టు చూడాలి, కష్టజీవుల దగ్గర బయటట్టు చూడాలి, అన్నార్థుల దగ్గర పోవాలి. అందుకని మీడియా ఏం చేయాలని ఐడిటీవీ లక్ష్యం కూడా ఏంటంటే, ఈ ఛానల్ నోరు లేని వాళ్ళ నోరై ఉండాలి, గుండె లేని వాళ్ళ గుండె ఉండాలి, ఆత్మ లేని వాళ్ళ ఆత్మై ఉండాలి. అణగారిన ప్రజలు నిట్టూరుకును ఆంప్లిఫైర్లో పెట్టి వినిపించాలి, అధికారంలో చెవులు బద్దలు కొట్టేట్టు వినిపించదు కదా. వాళ్ళు మత్తు దిగేటట్టు ఎక్కడెక్కడో తాగి పడుకునే రాజకీయ నాయకులకు ఎట్లా తెలుస్తుంది? మత్తు దిగాలి కదా వాళ్ళు. అందుకని ఆంప్లిఫైర్లో పెట్టి చెవులు బద్దలు కొట్టేట్టు వినిపించాలి, ఆకాశం నుంచి వినిపించాలి, ఆకాశం ప్రతిధ్వనించాలి ఈ మాటలు. అట్లా ప్రజల దగ్గరికి పోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇన్ని చోట్ల విస్తరిస్తే ఆ ప్రతి ఊరికో గ్రామనామాలు ఉన్నాయి. ఎట్లా వచ్చినాయి నామం తెలుసుకోవాలి. చిట్యాల ఉందనుకోండి, ఆల అంటే తెలుగులో ఊరు, చిట్యాల అంటే చిన్న ఊరు, చీరాలంటే చీరలు నేసే ఊరు, పేరాలంటే పెద్ద ఊరు, నంద్యాలంటే నంది ఉన్న ఊరు, ఆల అంటే ఊరు. ఎన్ని చిట్యాలు ఉన్నాయి? నల్గొండ జిల్లాలో చిట్యాలు ఉంది, వరంగల్ జిల్లాలో చిట్యాలు ఉంది, మహబూబ్నగర్ జిల్లాలో చిట్యాలు ఉంది. ఎట్లా వచ్చినాయి ఊర్ల పేర్లు? ఏమై ఉంటుంది దానికి? గోలుకొండ ఉంది, గోలుకొండ, గొల్లకొండ, గొల్ల రాణి హైదరాబాద్ సదరు చేస్తారు. వాళ్ళు 5 లక్షల మంది సైన్యం బహుమనిది, ఈమె 5,000 మంది అప్పటికే భర్త యుద్ధంలో చచ్చిపోయారు. అయినా భయపడకుండా, తొనక్కుండా, బెనక్కుండా, గుర్రాలు కూడా లేవు, దున్నపోతులు వాళ్ళు గొల్లు ఎక్కి కత్తులు తిప్పుకుంటూ పోయి యుద్ధం చేసి చచ్చిపోయింది. అందరూ తెలుసు, 5,000 మంది తెలిసి చచ్చిపోతామని. వాళ్ళు 5 లక్షల మంది ఏరి, 5,000 మంది ఏరి. అందుకని సదరు చేస్తారు, కర్ర మీద తిప్పుకుంటా. గొల్ల రాణి ఏమిటి, సదరు ఏమిటి, చరిత్ర తీయాలి కదా. గొల్లకొండ చరిత్ర ఏంది, చార్మినార్ చరిత్ర ఏంది, ఇది ఎవరు చెప్తున్నారా? ఎవరు చెప్తలేరు. ఇది ఈ 100 ఛానళ్ళతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ తీసి చెప్పాలి. ఎందుకంటే పీసీ మహల్నోబిస్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్, ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ లండన్లో ఉంటే నెహ్రూ తీసుకొచ్చిండు. ఆయన అద్భుతంగా చేసిండు. జిల్లాకు ఇప్పుడు 590 జిల్లాలు ఉంటే జిల్లాకు ఒక గ్రామాన్ని ఎన్నుకొని ఆ గ్రామ చరిత్ర అంతా తీసిండు. అద్భుతంగా రాసిండు. ఈ గ్రామంలో ఉదాహరణకు తాళసింగారం అని చౌటుపల్లి దగ్గర ఉంటుంది, శివనగర్ అని పట్టంచెరు అవతలు ఉంటుంది. అవన్నీ తీసిండు. శివుని గుడి ఉంది కాబట్టి శివనగర్ అయింది. అంటే తాటి చెట్లు ఉన్నాయి కాబట్టి, అందంగా ఉంటాయి కాబట్టి తాళ్ళ సింగారం అయింది. అది ఎక్కడ
3 నెలలు పనిచేసి దాన్ని ఎక్కడి నుంచి బీహార్ నుంచి పంజాబ్ నుంచి బెంగాల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పనిచేసింది. ఇక్కడ వాళ్ళు ఆ స్టేట్స్కి పంపారు. ఎందుకంటే ఊరు పక్కనే ఉంటే మాటికి ఇంటికి పోతారని ఇంటికి పోకుంటున్నందుకు చేసి అద్భుతం. ఈ చెరువు, ఈ ఊరు ఉంది, ఊరుకు ఎన్ని చెరువులు ఉన్నాయి, పై చెరువు ఏంది, కింది చెరువు ఏంది, మధ్య చెరువు ఏంది, ఆ చెరువు విస్తీర్ణం ఎంత, ఆ చెరువు పరివాహక ప్రాంతం ఎంత, దాని కింద కమాండ్ ఏరియా అంటే ఆయకట్టు ఎంత, ఏమి రకాల భూములు, నల్లరేగడి ముట్టి భూమి ఎంత ఉంది ఆ ఊరిలో, ఎర్రచెక్క నేల ఎంత ఉంది, చౌడు నేల ఎంత ఉంది, అట్లా అంత ఏమేమి పంటలు పండుతున్నాయి, ఏమేమి చెట్లు ఉన్నాయి, అద్భుతంగా ఉంటుంది. ఇంత లావు పుస్తకం. దాన్ని కొన్ని విలేజ్కి మాత్రం అప్డేట్ చేసిండ్రు, రీస్టడీ అని చేసిండ్రు. 61 ప్రింట్ అయింది, 58, 59 అట్లాంటి జరిగిందా? ఇప్పుడు ఛానల్ ద్వారా ఊరు చేయొచ్చు. హైదరాబాద్లో కూర్చున్న వాళ్ళకి ఏం తెలియదు. ఈ ఛానల్ ఉంటే ఇక్కడ ఉంది, చుట్టుపక్కల అన్నీ చేసుకుంటూ పోవచ్చు. చెరువుల విస్తీర్ణం ఎంత తగ్గింది, ఎంత పోయింది చేయొచ్చు. ఇంకొకటి, ఇప్పుడు జనానికి చెప్పాలి, ఇదంతా జ్ఞానం కలిగించాలి. రేపు జరగబోయే విపత్తు ఏంది, ప్రళయం రాబోతున్నది, గ్లోబల్ వార్మింగ్ అవుతున్నది, దానివల్ల మంచు ఖండాలన్నీ కరిగిపోయి, ఆర్కిటిక్ కరిగిపోయింది మొత్తం. అదెంత ఆర్కిటిక్ ఖండం ఏషియా కంటే పెద్దది, కరిగిపోయింది. 10% మిగిలింది. మంచు ఎడారి సైబీరియా కరిగిపోయింది. హైదరాబాద్లో 25-26 డిగ్రీలు ఉంటే శ్రీనగర్లో 35 డిగ్రీలు ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంత వేడి? ఇంకా 10 ఏళ్ళు అయితే హైదరాబాద్లో 60 డిగ్రీలు అవుతుంది, కోస్తాలో 70 డిగ్రీలు అవుతుంది. ఎవడు పొలంలో పోయి పనిచేయలేడు, ఆ వేడికి తట్టుకుంటాడు, వడదెబ్బ తాకితే చచ్చిపోతుంది. దానికి ఏం చేయాలి? బొగ్గు ఉత్పత్తి ఆపేయండి, బొగ్గు కాల్చకండి, పెట్రోల్ కాల్చకండి, డీజిల్ కాల్చకండి. ఇప్పటికే ఇండియా సంతకం పెట్టింది ప్యారిస్ అగ్రిమెంట్లో, బొగ్గు ఉత్పత్తి ఆపేస్తామని. బొగ్గు ఉత్పత్తి ఆపేస్తాం, బొగ్గు వినియోగం ఆపేస్తామని. కానీ చేస్తలేరు. అమెరికా కూడా సంతకం పెట్టింది, అమెరికా కూడా చేస్తలేదు. కానీ ఆస్ట్రేలియా చేసింది, కొన్ని దేశాలు చేసినాయి, ఉత్పత్తి చేస్తూనే లేవు. నేపాల్ చేస్తలేదు. అట్లా మనము రేపు జరగబోయే ప్రమాదం ఏంటంటే 2040 నాటికి దేశంలో 7,400 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఇండియాది. మొత్తం రేవు పట్టణాలన్నీ 10% మునిగిపోతాయి. 2050 నాటికి 30% మునిగిపోతాయి. ముంబై ఉందనుకోండి, 2040 నాటికి 15 ఏళ్ళే. ముంబై దగ్గర ఇండియా గేట్ మునిగిపోతుంది, పక్కన బాంబే అక్కడ తాజ్మహల్ హోటల్ ఉంటుంది, హోటల్ కనిపించదు, హోటల్ మునిగిపోతుంది. దానివల్ల చేపలు, రొయ్యలు, పీతలు అన్నీ చచ్చిపోతాయి. బ్లూ ఫుడ్ అంటారు దాన్ని. అది కొరత ఏర్పడితే హైదరాబాద్లో 10,000 రూపాయలు మాంసం అవుతుంది. మాంసం ధర 10,000 అవుతుంది. పంట ఉత్పత్తి ఆగిపోతుంది. అందుకని రేపు జరగబోయే ప్రమాదాన్ని ఇప్పుడే చెప్పి, ఇప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అది చెప్పాలి. చెప్పకపోతే ప్రమాదం. కోస్తాకంతా ప్రమాదమే. మన చిన్నపట్నం నుంచి ఇచ్చాపురం అనుకుందాం, శ్రీకాకుళం, అది 1100 కిలోమీటర్లు. అన్ని రేవుపట్నాలు మునిగిపోతాయి. చిన్నపట్నం 10% మునుగుతుంది. 2040 15 ఏళ్ళనే చిన్నపట్నం మునుగుతుంది, పక్కన కృష్ణపట్నం మునుగుతుంది, కొత్తపట్నం మునుగుతుంది, కరేడు మునుగుతుంది, వాడరేవు మునుగుతుంది, శ్రీకాకుళం మచిలీపట్నం మునుగుతుంది, విశాఖపట్నం మునుగుతుంది, భీమునిపట్నం మునుగుతుంది, అన్నీ పోతాయి. ఏమైతుంది దాన్ని ఇది చెప్పాలి. ఇప్పుడు రేపు జరగబోయే ప్రమాదాన్ని ఇప్పుడే విజిలెన్స్ చెప్పాలి. దానికి ఐడిటీవీ పనిచేస్తుంది. చెప్తాం. ఇది ఒకటి చివరికి ఒక క్లాస్ జర్నలిజం స్కూల్ పెట్టాలని, ఫిబ్రవరిలో పెట్టాలని. జర్నలిజాన్ని కూడా ప్రజల భాషలో చెప్పాలి. ఉదాహరణకు భాష తెలుస్తలేదు, చిన్నేశ్వరి అద్భుతంగా రాసింది బాలవ్యాకరణం. ఏంది ప్రామరులను చదువు రానుల భాషనే చెప్పాలని చెప్పి, చదువు రానులే భాషను పుట్టించుడు, శ్రమజీవులే పుట్టించుడు, పొలంలో పనిచేసేటోళ్ళే పుట్టించుడు. ఆ భాష చెప్పాలి. ఒక్క ఉదాహరణకు చెప్పేసి ఆపేస్తాను నేను. తెలుగు భాషలో యొక్కలు లేవు. యొక్కలు ఉన్నాయి ఎక్కడన్నా? నా పుస్తకం అంటారు కానీ నా యొక్క పుస్తకం ఎవరు అంటారా? చదువుకున్నాడు బేక్కువాడు ఆడు చేస్తున్నాడు మాట. నా యొక్క పుస్తకం ఏదండి? నా యొక్క స్కూటర్ అండి. నా యొక్క స్కూటర్, నా స్కూటర్ అంటారు ఊళ్ళో. మా ఇల్లు అంటారు కానీ మా యొక్క ఇల్లు అంటారు. ఆవిడ ఇంగ్లీష్ చదువుకొని తయారైన చెడిపోయారు వాళ్ళు. తక్కువ మాటలు ఉండాలి కదా. తెలుగులో కానీ, హిందీలో కానీ, ఉర్దూలో కానీ, కన్నడలో కానీ పాసివ్ వాయిస్ లేదు. నేను అన్నం తిన్నా అంటాడు కానీ అన్నం నాచే తినబడిందని ఎవడని అంటాడా? ఈ ఇల్లు మా తాతలు ఏ గర్ హమారే దాదే పరదాదే బనాయా అంటాడు కానీ ఏ గర్ హమారా దాదో పరదాదో ద్వారా బనాయా గయా అని ఎవడని అంటాడా? ఎవ్వడన్నాడు. కన్నడ లేదు, తెలియదు. అందుకని నారా వెంకటేశ్వరరావు ఏం చెప్పాడంటే బడు రాసేవాడు బడుద్దాయి అన్నాడు. ఈ బడులు వద్దురా అని చెప్పాలి, యొక్కలు వద్దని చెప్పాలి. పుస్తకం తే అంటారు కానీ పుస్తకములు తే, పుస్తకములు తెమ్ము అంటారు. మును ఎందుకు? తగ్గించాయి, కత్తిరించాలి. కషాయంలాగా కూడా కత్తిరించాలి. ఒక్క మాట ఎక్కువన్నా కూడా జనం ఎవరైనా అంటారా? పుస్తకం తే అంటారు, పెన్నుదే అంటారు, పెన్నులు తెమ్ము అంటారు. ఎవడన్నా? ఈ భాష ఎక్కడి నుంచి వచ్చింది? పిచ్చి భాష అని. ఇంకొక మాట చెప్పాలని చెప్తున్నా మీకు. తెలుగులో ద్విత్వమే ఉంటుంది, సంయుక్తాక్షరం ఉండదు. అర్చన ఉందనుకుంటారు, రా కింద చావొత్తు అంటే సంయుక్త ద్విత్వం అంటే ఏ హల్లు
అదే హల్లుతో కలుస్తుంది, వేరే హల్లుతో కలవదు. అర్చన ఉంది, రా కింద చావత్తు వచ్చింది, తెలుగు కాదు సంస్కృతం. పుష్పము షా కింద పావత్తు వచ్చింది, సంస్కృతం తెలుగు కాదు. తెలుగు అంటే ఎట్లుంటుంది అంటే మనం నేర్చుకున్నది అందరం తెలుగే కాదు, కన్నడ తమిళ్ మలయాళం కూడా అంతే, ద్రావిడ భాషలన్నీ అంతే. తెలుగు ఎట్లుంటుంది అంటే మనం మొట్టమొదటి నేర్చుకున్న మాట ఏంది? అమ్మ, మాకు మావత్తే కదా, తర్వాత అయ్యా యాకు యావత్తే కదా, తర్వాత అవ్వ వాకు ఆవత్తే కదా, తర్వాత అక్క కాకు కావత్తే, అన్న నాకు నావత్తే, అత్త తాకు తావత్తే, తమ్ముడు మాకు మావత్తే, చెల్లెలు లాకు లావత్తే, అంతే కదా. వేరే అక్షరం వస్తుందా? కింద వేరే అక్షరం వేరే అల్లు రాదు. పిట్ట గద్ద పక్షులు అనుకుందాం, గొర్రె బర్రె కుక్క నక్క అంతే కదా. ఎర్రని తెల్లని పచ్చని నల్లని ఇంకో అక్షరం రాదు. మరి రానప్పుడు క్రొత్త ఎక్కడి నుంచి వచ్చింది? క్రొత్తనా? జనం కొత్తనే అంటారు కదా, క్రొత్త అంటారు ఎవరన్నా? గ్రద్దనా? గ్రద్ద ఎక్కడి నుంచి వచ్చింది? ఆంధ్రలో కానీ తెలంగాణ కానీ నా తల రాత అంటారు కానీ వ్రాత అంటారు ఎవరన్నా? మరి వ్రాత ఎక్కడి నుంచి వచ్చింది? వ్రాత అన్నోడికి వాత పెట్టాలి. అందరి ఇళ్ళల్లో పండితులు తయారు చేసి తిక్క పండితులు సంస్కృతం నుంచి తీసుకొచ్చారు. అందరి ఇళ్ళలోనట పిల్లి మావు మావు అంటదట, పండితుల ఇళ్ళలో పిల్లి రావు రావు అంటదట. అట్లా తయారు చేసారు. అందుకనే జనం భాష నేర్పాలి, బెత్తం పట్టుకొని నేర్పాలి. ఇది జనం భాష, జనం భాష నేర్చుకోండి. పామర్ల భాష, పొలం పనిచేస్తున్న భాష, వాళ్ళే భాష పుట్టించారు. చిన్నయ్య సూర్యుడు ఏమన్నాడంటే పామర్ల భాషను విశ్లేషించి మేము పండితులమైనవాడు, చదువు రాని దగ్గర పోయి నేర్చుకున్నాను చెప్పిండు. సామెతలు కూడా వాళ్ళ దగ్గరనే ఉంటాయి కదా, చదువుకున్న దగ్గర సామెతలు ఉంటాయా? ఏముంటాయి? ఉదాహరణకు ఒక సామెత చెప్తా, ఇంగ్లీష్లో అంటారు వన్స్ బిటన్ ట్వైస్ షై. ఒకసారి కాటేస్తే కాటుకు గురైనోడు 2 సార్లు జాగ్రత్తగా సిగ్గుపడాలి, జాగ్రత్తగా ఉండాలని. తెలంగాణలో ఏం చెప్తారు? పాలు తాగితే నోరు గాలినోడు ఆ తర్వాత సల్ల తాగేటప్పుడు ఊది ఊది తాగాలంటారు. ఎంత తెలివి ఉంది దీంట్లో? చదువు రాని వాళ్ళు తెలియదు కదా అంటారు. ఎవరన్నా ఆ మాటలన్నీ పోయినాయి, సామెతలన్నీ పోయినాయి. ఎందుకంటే ఇంగ్లీష్ చదువుకొని హిందీ చదువుకొని మన్ను పోగొట్టుకున్నాం. ఎంత జ్ఞానం ఉంది దాంట్లో? మళ్ళీ ఆ జ్ఞానం అంతా తీసుకొని రావాలి, మళ్ళీ జనం దగ్గర చేర్చాలి. చనిపోతున్న తెలుగును కాపాడుకోవాలి, చనిపోతున్న నుడికారాన్ని కాపాడాలి, చనిపోతున్న సామెతలను కూడా కాడగొడని కలిసిపోతున్నాయి. ఇంగ్లీష్ చదువులు వచ్చిపోతున్నాయి, ఆంధ్రలో పోయినాయి అని చెప్పి త్రిపురేని గోపిచంద్ర రాసిండు. కాలువలు వచ్చి ఇంగ్లీష్ చదువులు వచ్చి కొట్టుకుపోయింది, తెలంగాణలో కూడా కొట్టుకోవద్దని భయపడ్డాడు. అవన్నీ మళ్ళీ తీసుకొని రావాలి, జనం భాషను జనం దగ్గర తీసుకుపోవాలి, మళ్ళీ పుట్టించాలి. దానికోసం క్లాసెస్ పెట్టాలి, నేర్పాలి. ఎక్కువ మాటలు లేకుండా తక్కువ మాటల్లో జనం భాషలో రాయాలి అని చెప్పాలి. దానికోసం మనం అందరం కష్టపడదాం. ఆంధ్ర తెలంగాణ రెండు ఒకటే, ఏం తేడా లేదు, భాష ఒకటే కదా. అక్కడైనా ఎర్రదే, అక్కడైనా తెల్లదే, అక్కడైనా అమ్మనే, అక్కడైనా అయ్యనే, అక్కడైనా ఆకాశమే, అక్కడైనా మబ్బులే, అక్కడైనా నీళ్ళే. తేడా ఉందా? తేడా మధ్యలో సృష్టించరు, తేడా ఒకటే. పీసీ మహల్నబీస్ ఏం చెప్పిందంటే సక్సెస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపెండ్స్ ఆన్ క్వాంటిటేటివ్ లింగ్విస్టిక్స్. ఒక టీవీ కానీ రేడియో కానీ సినిమా కానీ పత్రికలు కానీ విజయవంతం కావాలంటే ఆ భాషను ఎన్ని కోట్ల మంది మాట్లాడతారు. భోజ్పూరి భాష 50 లక్షలే, విజయవంతం కాదు. సినిమా కూడా విజయవంతం కాదు. తెలుగు 10 కోట్ల మంది, ఆ మేరకు విజయవంతం అవుతుంది. హిందీ 50 కోట్ల మంది, ఇంకా పెద్దగా అవుతుంది. ఇంగ్లీషు 600 కోట్ల మంది, ఇంకా పెద్దగా పోతుంది. అట్లా తెలుగును కూడా 10 కోట్ల మందికి విస్తరించాలి. ఇక్కడ మనం తీసేది ఆంధ్రలో చూడాలి, ఆంధ్ర ఇక్కడ చూపించాలి. మొత్తం స్టేట్ అంతా ఆంధ్ర తెలంగాణ రాయలసీమ అన్నీ కలిపి ప్రజల మధ్యన ఏకాత్మతావం, అందరం ఒకటే సోదరులమే అనేది సృష్టించాలి. దానికోసం జర్నలిజం క్లాస్ ఉపయోగపడాలి, దానికోసం ఐడిటీ ఉపయోగపడాలి. అట్లా ఉపయోగపడడానికి నేను కూడా నా వంతు సహాయం ఏమైనా అవసరం ఉంటే మద్దతు ఇస్తానని చెప్పి మాటిస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరూ చాలా ఈగర్గా అండ్ ఎంథూజియాజింగ్గా మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. బట్ వీఆర్ టూ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ఐడిటీవీ బ్రాంచ్ ఆఫీస్ ఇక్కడ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గాజర్ రామరంలో ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో ఇక్కడికి ముఖ్య అతిథులు వచ్చేసినట్టు గౌరవ పెద్దలు, మరి సీనియర్ జర్నలిస్ట్ వారు ఇప్పుడు కాదు, దాదాపు 5 దశాబ్దాల క్రితం నుండి కూడా మరి ఇక్కడ మన ప్రాంతంలో మన రాష్ట్రంలో మరి అనేక మరి కార్యక్రమాల్లో కానివ్వండి, అనేక సామాజిక మార్పులో కానీ మరి ప్రజలను చైతన్యవంతులు చేయడంలో కానీ తనదైనటువంటి ముద్ర వేసినటువంటి కీలక పాత్ర పోషించినటువంటి పెద్దలు పాశం యాదగిరి గారికి మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజల తరఫున అందరికీ ఆయన గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం. మరి వారితో పాటు మన సీనియర్ జర్నలిస్ట్ మరి ఇక్కడ కుత్బుల్లాపూర్ ప్రాంతంలో దాదాపు 3.5 దశాబ్దాల క్రితం నుండే వారు
జర్నలిస్ట్గా మరి ఇక్కడ అనేక సేవలు అందించి రాష్ట్ర స్థాయిలో కూడా మరి అనేకమైనటువంటి కీలక పాత్ర పోషించి జర్నలిస్ట్ ఫోరంలో కూడా యూనియన్ నాయకుడు కూడా మరి కీర్తి గడించి మంచి పేరు గడించినటువంటి మన అందరూ కూడా గర్వకారణమైనటువంటి మారుతి సాగర్ గారు, అదేవిధంగా వేదికలు అందించినటువంటి ఇతర పెద్దలందరికీ మరి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. మరి ఐడిటీవీ యొక్క ఇప్పటికీ 2 లక్షల వ్యూవర్స్తో పాటు చక్కగా సేవలు అందిస్తూ ఉందని చెప్పి ఇప్పుడే మనం వింటూ ఉన్నాం. మనం కూడా నీకు చాలా సందర్భాల్లో యూట్యూబ్లో మరి పాశం యాదగిరి అన్న గారి యొక్క సందేశంతో పాటు అనేకమైన కార్యక్రమాలు కూడా చైతన్యవంతమైన కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. సమాజంలో ఏ రకమైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి, ఏ రకమైనటువంటి అవసరాలు, ఏ రకమైన పాత్ర మనం పోషించాలని చెప్పి అనేక మందికి మార్గదర్శకులు నిర్వహిస్తున్నటువంటి ఐడిటీవీ మరి ఇక్కడ కూడా మన ప్రాంతంలో కూడా ప్రజల గొంతుకనై ప్రజా సమస్యలు పరిష్కరించడానికి తనదైన పాత్ర పోషించి ముందుకు వస్తున్నందుకు సంతోషిస్తూ తప్పకుండా ఈ యొక్క ఛానల్ ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి ప్రజల అవసరాలు తీరుస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే యాదగిరి అన్న గారు ఒక కమిటెడ్ మరి జర్నలిస్ట్ వారు. ఇప్పుడు కాదు, దాదాపు మా తండ్రి గారు ఇక్కడ సర్పంచ్ ఉన్న సమయంలో అప్పటికే వారు సీనియర్ జర్నలిస్ట్, పెద్ద జర్నలిస్ట్గా పేరు గడించిన వారు. కాబట్టి ఇప్పటికి కూడా మరి ఎన్నో మార్పులను చూసిరు వారు. మరి పత్రిక టీవీ అంటే టీవీ అనేది చాలా అరుదు ఉండే వారి సమయంలో. పత్రికలే అప్పుడప్పుడు కూడా ఇంత పెద్ద పత్రికలు కూడా లేవు. వారు వాళ్ళు రాసి పంపిస్తేనే అది ఒక ప్రింట్ అయ్యి పొద్దున ప్రింట్ అయ్యి మధ్యాహ్నం టైంలో మనకి పేపర్ సర్క్యులేట్ అవుతూ ఉండే. ఆ సమయం నుంచి కూడా ఆ తరుణం నుంచి కూడా ఇప్పటివరకు కూడా చేసుకుంటూ వచ్చి అనేక మార్పులని ఈ సమాజంలో అంటే ఎప్పటికప్పుడు కూడా వచ్చే మార్పులకు అనుగుణంగా వారు అప్డేట్ అవుతూ ఇంకా ఇప్పటికి ఉండి పోటీలో ఉన్నాడంటే అంటే ఇప్పటికి కూడా ఆయన గట్టిగా నిలబడ్డాడంటే వారి యొక్క టాలెంట్, వారి యొక్క ఉన్నటువంటి నైపుణ్యం, వారి యొక్క నిబద్ధతనే వారి ఇంత దూరం నడిపించిందని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పోటీతత్వంలో చూస్తూ ఉన్నాం, మనకి ఏ రకమైనటువంటి సరే మీడియా కానివ్వండి ఎక్కడెక్కడ బయాస్డ్గా ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం. అలా కాకుండా వారు ఏదైనా సరే నిజాన్ని మరి నిగ్గు తేల్చినట్టు తన వాక్చాతుర్యంతో టకాటకా ఇప్పుడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అది మనకు వారి అనాలిసిస్తో పాటు వాస్తవాన్ని కూడా ప్రజల ముందు ఉంచే వారి ప్రయత్నాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి వారు మన దగ్గరకు రావడం, మనందరూ కూడా సేవలు అందించడం, మనందరూ కూడా సూచన సలహాలు తెలియజేసి మన ప్రాంతాన్ని అభివృద్ధి విషయంలో వారికి పూర్తి సహాయ సహకారాలు తీసుకొని ఐడిటీవీ సహకారం తీసుకొని ముందుకు వెళ్దామని చెప్పి కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చేసినటువంటి మరి పెద్దలందరూ కూడా ఐడిటీవీ స్టాఫ్కి వారి యొక్క సభ్యులకి అందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఛానల్ సక్సెస్ కావాలని చెప్పేసి కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సో థ్యాంక్ యూ సార్. అలాగే సీనియర్ జర్నలిస్ట్ సాగర్ గారిని కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ సార్. ఈనాటి కార్యక్రమం ఐడిటీవీ కుత్బుల్లాపూర్ కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గురువర్యులు, తెలుగు జర్నలిజానికి ఒక ముఖ పుస్తకం అంటూ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పాషమన్న అని మేము సగర్వంగా చెప్తాం. ఆయన ఈ జర్నలిజంలో లెజెండ్, మా అందరికీ గురువు. అట్లాంటి వ్యక్తి పర్యవేక్షణలో అంజుబాబు గారు లాంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సంరక్షణలో ఒక ప్రజల గొంతుకగా వస్తున్నటువంటి ఛానల్ ఈ ఐడిటీవీ. దానికి ముందుగా నేను నా పక్షాన, మా యూనియన్ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన ముందుగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అవసరం ఉంది ఈరోజు. నిజంగా అన్నట్టు ప్రజల గొంతుకై వినిపించేటటువంటి ఛానళ్ళు లేవు, ఉన్నా తక్కువ ఉన్నాయి. అట్లాంటి వ్యాక్యూమ్ ఉంది, అట్లాంటి స్పేస్ ఉంది. దాన్ని భర్తీ చేసేటటువంటి ఒక మంచి బాధ్యతను ఐడిటీవీ తీసుకుంటుందని నేనైతే మనస్ఫూర్తిగా విశ్వసిస్తా ఉన్నా. నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే పైన ఉన్నది ఏడన్నా కొద్దిగా ఎటన్నా పక్కదారి పడుతుంది అంటే వెంటనే చెప్పగలిగినటువంటి పెద్ద వ్యక్తి దీనికి మెంటర్గా ఉన్నారు. కాబట్టి దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. ప్రజల గొంతుకగా ఏవి వస్తున్నాయి ఛానల్ అన్నీ కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి బాకా ఊదేటటువంటి ఛానల్గా తయారైనవి. వాళ్ళ లాభాపేక్ష కోసం, వాళ్ళ స్వలాభం కోసం దాన్ని కూడా ఒక వ్యాపార కేంద్రాలుగా మార్చుకున్నటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ఛానల్ని.
పత్రికలు కానీ ఛానళ్ళు కానీ ఆ రకంగా తయారైనవి. నిజంగా ఈ రకంగా అంటే ఒక ఎలక్ట్రానిక్ మీడియాలో దట్టు ఒక డిజిటల్ మీడియాలో ప్రాంతీయ కార్యాలయాలు ఎక్కడ లేవు. నేను కొత్తగా చూస్తున్నాను. ఎక్కడో ఒక దగ్గర ఆఫీస్ పెట్టుకుంటారు, ఆ ఛానల్ రిపోర్టర్లను లోకల్లో పెట్టేసి నడిపిస్తూ ఉంటారు. ఈ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఏంటంటే మీ మధ్యలో ఉంటాం మేము, మా ప్రతినిధి మీ మధ్యలో ఉంటాడు, మీ సమస్యను మేము మా భుజాలపై ఎత్తుకొని చూపిస్తాం, దానికి పరిష్కార మార్గాన్ని చూపిస్తామంటూ ఒక ప్రాంతీయ కార్యాలయం నెలకొల్పడం అనేటటువంటిది గొప్ప విషయం. ఈ విషయంలో నేను మనస్ఫూర్తిగా ఈ యాజమాన్యాన్ని నేను అభినందిస్తా ఉన్నా. మంజుబాబు గారు వెన్నుదన్నుగా నిలుస్తారు, ఎట్లాగో స్టాఫ్ కానీ వెన్నుదన్నుగా నిలవాలి, ఈ ఛానల్ పెన్నుదన్నులో ముందుకు సాగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజానికి ఇట్లాంటి ఛానళ్ళు రావాలి. అంటే అవతలలో సంపాలని కాదు, ఈరోజు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ఇక్కడ మన ప్రశ్న రావాలి. ఒకటి, మన లక్ష్యం, మనం ఎంచుకున్న మార్గం సరైనది అయినప్పుడు అవతల దాడి చేసినా ఇంకోటి చేసినా మన నికార్సైనటువంటి జర్నలిజానికి పునాది పడాలి. ఆ దిశగానే ఐడిటీవీ ప్రయాణం ఉండాలని నేను మరొక్కసారి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ ఛానల్ సక్సెస్ సాధించాలని, సక్సెస్లో ప్రజలకు మంచి జరిగే దిశగా ముందుంటుందని నేను మనస్ఫూర్తిగా మరొకసారి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐడిటీవీకి కర్త కర్మ క్రియ మా అంజుబాబు గారు. సో వారి సందేశాన్ని కూడా, వారి మెసేజ్ని కూడా వినాలని ఏదో అందరూ ఎదురు చూస్తున్నారు సార్, ఈగల్ వెయిటింగ్ యాక్చువల్లీ. సభకు నమస్కారము. మొదటిగా మా మెంటర్ అయిన పాశం యాదగిరి గారి అడుగు జాడల్లో నా వయసులో సగం జీవితం ఆయన అడుగు జాడల్లో మేము నడిచాం. జర్నీలో తప్పులు జరగచ్చు, చొప్పులు జరగచ్చు, కానీ మేము నేర్చుకుంది ఏంటంటే ప్రజల మధ్యన మనం ఉండడము, ప్రజల మధ్యన మనం ఉంటే మనం ఎంత సంతోషంగా ఉంటాం అనేది కూడా ఒక నిదర్శనం మేము చూసాం. అంటే తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఆయన అడుగు జాడల్లో నడుస్తుంటే అంటే ప్రతి వీధి, అంటే ప్రతి సందుకి, ప్రతి టర్నింగ్ మీద మేము ఒక కొత్తదనాన్ని చూసాము. అంటే నాలెడ్జ్ అనేది నిజంగా చెప్పాలంటే ఇవాళ నేను ఐడిటీవీ పెడతానికి ఒక కారణము, ఒక ఎంకరేజ్మెంటు, ఒక ప్రోత్సాహం అనేది ఆయన నుంచి వచ్చింది నాకు. బేసికలీ ఏంటంటే ఆయనను చూసే మేము పెరిగాం కూడా. అంటే అది మనము దట్ కెనాట్ గో అవుట్ ఫ్రమ్ మై లైఫ్, బికాస్ ఆ ముద్ర నా జీవితం మీద ఉంది. సార్ అనుకున్న ఏవైతే భావజాలాలు ఉన్నాయో ఆ భావజాలాలు అనుకూలంగానే ఛానల్ని నడిపిస్తాము, ప్రజల పక్షాన్ని ఉంచుతాం. ఇప్పుడు ఈ బస్తీలో ఆఫీస్ పెడతాం కారణం ఏంటంటే బస్తీ అనేసరికి జనాలకి చాలా చులకన. బస్తీలో పేదవాళ్ళు ఉంటారని చులకన. పేదవాళ్ళు ఎందుకైతారు? ప్రజలు అనేది ఫస్ట్ గుర్తించాలి. బస్తీ ఇప్పుడు ఇవాళ రోజు హైడ్రా అన్న పేరుతో పేదవాళ్ళ ఇల్లు కొడుతున్నారు కానీ పెద్దవాళ్ళ ఇల్లు ప్రొటెక్ట్ అవుతున్నాయి. అలా కాదు కదా, ఇది కాదు కదా మనం కోరుకునేది. పేదవాడి పక్షాన నిలిచి వాళ్ళ పక్షాన పోరాటం చేస్తానికి ఈరోజు ఐడిటీవీ ముందుకు వచ్చింది. మీ మధ్యన ఒక ఆఫీస్ పెట్టాం. ఇలాంటి ఆఫీసులు మేము ప్రతి నియోజకవర్గంలో పెట్టి ప్రతి నియోజకవర్గంలో ప్రజల పక్షాన ప్రజల వాయిస్గా నిలబడాలని మేము ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాము. దీని అన్నిటికీ ఇది జరగాలంటే మీ ప్రజలందరూ కూడా మాకు ఇవాళ రోజు మేము మీ ఇన్ఛార్జ్గా పెట్టిన వరప్రసాద్ గారిని ఆశీర్వదించి ఆయన పక్షాన మీరు ఉంచాలి. ఎందుకంటే ఆయన మీ తరఫు మాట్లాడతాడు. ఇవాళ మాట్లాడిన తర్వాత మీరు రేపు లేరనుకోండి, మీ పక్షాన మాట్లాడి మీ పక్షాన మేము వేసిన న్యూస్ కూడా వ్యర్థమైపోతుంది. జనాలు ఏంటంటే షార్ట్ మెమరీ అంటాం, ఏ రోజుకి ఆ రోజు కొత్తదనం కావాలని కోరుకుంటాం. అది కాదండి. ఏ విషయాన్ని అయితే మనం తీసుకున్నామో ఆ విషయాన్ని మనము పూర్తి చేసేంత వరకు ఆ విషయాన్ని మనం ఫాలోఅప్ చేయడమే న్యూస్. ఇవాళ ఏం జరుగుతుంది? ఇవాళ ఇల్లు కొట్టాడా, ఇవాళ వేస్తారు, రేపు పొద్దున మర్చిపోతారు జనాలు. కొట్టినవాడు బాధపడతాడు, వాడు ఇల్లు లేకుండా అవుతాడు. నెక్స్ట్ డే ఏమవుతుంది? వేరే న్యూస్ వస్తుంది, ఇది మర్చిపోతున్నాం. అలా జరగకూడదండి. న్యూస్ అనేది ఇట్ షుడ్ బి అ కంటిన్యూటీ ప్రాసెస్. అంటే ప్రతిరోజు దాని వెనకాల ఫాలోఅప్ జరుగుతుంది, మీకు రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్కి మేము రావాలి అంటే మీ తరఫున మేము పెట్టిన వరప్రసాద్ గారిని మీరు అందరూ ఆశీర్వదించాలి. ఇవాళ రోజు మీరు చూస్తే ప్రతి యూట్యూబ్ ఛానల్ అంటారు, యూట్యూబ్ ఛానల్ కాదండి, ఇవాళ ఈ ఛానలే మెయిన్ స్ట్రీమ్ ఛానల్. యాక్చువల్లీ ఇవాళ ప్రజల విషయాలు చూపించేది యూట్యూబ్ ఛానల్సే. మీకు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఏం చూపించట్లేదు. ఈ సినిమా రిలీజ్ అవుతుంది, లేకపోతే ఆ సినిమా హీరోయిన్ హీరోతో పెళ్లి చేసుకుంది, ఈ విషయాలు చూపిస్తున్నారు తప్ప పేదవాడు పక్షాన పేదవాడు పడే కష్టాలు ఏవి చూపించట్లేదు. అది చూపిస్తానికే మేము ఉన్నాం ఇవాళ. ఇంకోటి, మేము ఒక కొత్త తరం యాప్ తెచ్చాం. యాప్ అంటే ఇప్పుడు వే టు SMS అనే ఒక యాప్ ఉంటుంది. అలా చుట్కీ అనే యాప్ మేము తెచ్చాం. దానివల్ల ఏమవుతుందంటే క్షణాలలో మీరు అనుకున్నది న్యూస్ ప్రజల మధ్యకి వెళ్తుంది. అండ్ ఆ స్ప్రెడ్ అనేది ఎలా ఉంటుందంటే ఎంత తొందరగా వ్యాపిస్తుంది అంటే దానివల్ల మీకు జరిగే న్యాయం కూడా అంత తొందరగా జరగాలని కోరుకుంటున్నాం. నేను చివరిగా కోరుకున్నది ఏంటంటే మీ అందరికీ కూడా ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి
ఒక మంచి ఛానల్ మీకు వచ్చింది, ఒక మంచి వ్యక్తి వచ్చాడు మొదటగా. ఎక్కడనో వెళ్ళి ఒక రూపాయి తిందాము లేకపోతే ఒక రూపాయి తెచ్చుకుందాం అని కాదు, ఆయన సొంతంగా ఒక రూపాయి ఖర్చు పెట్టి మీ పక్షాన్ని నుంచుంటాడు. ఆయన నుంచాలంటే మీరందరూ కూడా ఆయన పక్షాన్ని నుంచోవాలి. మీ అందరి ఆశీర్వాదం ఆయనకు ఉండాలి. ఇక్కడ మా మొదటి ఆఫీసు, ఈ మొదటి ఆఫీస్ కాస్త 100వ ఆఫీస్ రోజు ఓపెన్ చేసే రోజు కూడా మేము మొదటి ఆఫీస్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ పునాది పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమంలో ఒక చెప్పాలంటే మాకు హెచ్ఓడిగా ఐడిటీవీలో ఇక్కడ ఈరోజు ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే అక్కడ కట్టిన బ్యానర్ నుంచి ఇక్కడ వేసిన ఈ కార్పెట్ వరకు కూడా ఆయన శ్రమ చాలా కీలకమని చెప్పాలి. అంటే పిన్ టు పిన్, నేను చెప్పేది ఏంటంటే పిన్ టు పిన్ ప్రతి అంశంలో చాలా కీ రోల్ పోషిస్తూ ఉంటారనమాట మా సుధీర్ గారు. సో ఐడిటీవీకి ఒక అంటే మా అంజిబాబు గారికి ఒక రైట్ హ్యాండ్ లాగా సుధీర్ గారు చాలా కీలకంగా పనిచేస్తుంటారు. ఆయన్ని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. చెప్పాలంటే మాటలు తక్కువగా మాట్లాడతారు, పని మాత్రం ఎక్కువగా చేస్తారు. సో అది మాకు తెలుసు. కానీ ఈరోజు మీరిచ్చే మెసేజ్ వినాలని మేమంతా యాక్చువల్లీ స్టాఫ్గా మేమంతా వెయిట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ముందుగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఒక న్యూస్ ఛానల్లో ఎక్కడో నెలవారీ జీతానికి పనిచేస్తున్న ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి ఆ వ్యక్తిలో ఖచ్చితంగా నువ్వు చేయగలవు, నీలో ఈ శక్తి ఉంది, ఖచ్చితంగా నీ ముందు మేముంటాం, నువ్వు నడు అని మొట్టమొదటిగా నాకు ఈ ఛానల్లో అవకాశం ఇచ్చి నా శక్తిని నాకు తెలియజేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మా ఎండి సార్ అంజిబాబు గారు. నిజంగా నాకు కూడా తెలియదు ఈ ఛానల్లో జాయిన్ అయ్యేంత వరకు నేను ఇంత పని చేయగలనా, నాలో ఇంత ఆలోచనలు ఉంటాయా, నేను కూడా ఇలా మాట్లాడచ్చు, నేను ఈ పనులు చేయగలను అని నాలో ఉన్న ఇంకొక మనిషిని బయటికి తీసుకొచ్చారు. నిజంగా సార్ జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. మీ విజయాల్లోనూ, మీ ఆలోచనలోనూ, మీ స్ఫూర్తిలోనూ మీ వెనక నడుస్తూ మీ అడుగులో ప్రతి అడుగులోనూ ఎప్పటికీ నిలిచిపోయి ఉంటాను. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అలాగే పాశం యాదగిరి గారు, అసలు ఆ పేరు ఉచ్చరించడానికి కూడా నాకు అంతటి అనుభవం లేదు. అంతటి మహానుభావుల చేత జర్నీ చేసే అవకాశం నాకు రావటం నిజంగా నా అదృష్టం. మా జనరేషన్కి అలాంటి వ్యక్తులతో ప్రయాణం చేయాలి, ఒక 2 మాటలు మాట్లాడితే చాలు, కొంచెం విజ్ఞానం తెలుసుకుంటే చాలు అని ఎంతోమంది వెయిట్ చేస్తుంటే నాలాంటి వాడికి ఆ చిన్న అవకాశం వచ్చింది. నిజంగా హానర్ సార్. నా ఇటువంటి అవకాశం కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికన్నా కూడా నేను చాలా గర్వపడుతున్నాను మీతో ప్రయాణం చేస్తున్నందుకు, ముందు చేయబోతున్నందుకు కూడా. అలాగే ఈ వేదికని అలంకరించినటువంటి పెద్దలు సాగర్ గారికి, అలాగే పేరున అందరికీ కూడా, వెంకయ్య చౌదరి గారికి కానీ వేరే లీడర్స్కి కానీ, ముఖ్యంగా మా బ్రాంచ్ ఇన్ఛార్జ్ మీ మధ్య ఉంటూ మీ సమస్యల కోసం నిత్యం పోరాడటానికి సిద్ధమయ్యాడు ఒక మనిషి, వరప్రసాద్ గారు. వారిని ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి మీ ప్రతి సపోర్టు మా ఛానల్కి, మా వరప్రసాద్ గారికి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీ ఏరియాలో మీతో ఎల్లప్పుడూ ఉండే వరప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న పాత్రికేయ సోదరులు, పెద్దలు అందరికీ ధన్యవాదాలు. ఐడిటీవీ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళే క్రమంలో ప్రతి నియోజకవర్గం, తెలంగాణలో సంబంధించిన ప్రతి నియోజకవర్గంలో తనకంటూ ఒక బ్రాంచ్ ఆఫీస్ స్టార్ట్ చేయాలని చెప్పి డిసైడ్ అవ్వడం జరిగింది. ఈ క్రమంలో మన కుత్బుల్లాపూర్కి సంబంధించి బాలయ్య నగర్లో ఈరోజు బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ బ్రాంచ్కి గాను నన్ను ఇన్ఛార్జ్గా నియమించారు. నా మీద నమ్మకం ఉంచి ఈ పెద్ద బాధ్యత అప్పచెప్పిన మా ఐడిటీవీ న్యూస్ ఛానల్ చైర్మన్ పెద్దల అంజిబాబు యాదవ్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన నా మిత్రుడు అండి, నేను ఆయన యజమాని కాదు, ఆయన మిత్రుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏదైతే నేను వాల్యూస్ ఫాలో అవుతానని నమ్మి నాకు ఈ బాధ్యత అప్పచెప్పారో అదే వాల్యూస్తో మన ఛానల్ ఇంకా ముందుకి మంచి ప్రగతితో నడిచే క్రమంలో నా సాయశక్తిలో కృషి చేస్తానని ఈ వేదికగా మీకు
మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈరోజు వచ్చేసిన మన మెంటర్ సీనియర్ జర్నలిస్ట్ శ్రీ పాషం యాదగిరి గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు రావడం చాలా అదృష్టం ఈరోజు నాకు. రియల్లీ యూ మేడ్ మై డే సార్ విత్ యువర్ గేసెస్ ప్రజెన్స్ అండ్ బ్లెస్సింగ్స్. మీరు ఇచ్చే విలువైన సూచనలతో సందేశాలతో మేము మంచి మార్గంలో ఇంకా మున్ముందుకు దూసుకుపోవాలని దీవించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే వేదిక ముందున్న పాత్రికేయ పెద్దలు సోదరులు ఈ నూతన జర్నీలో నాకు సపోర్ట్గా ఉండాలని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. షార్ట్ న్యూస్ యాప్ అంటే వేటీ న్యూస్ అనేది అప్రోచ్ అవుతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళ సెల్లో ఉంటుంది. వేటీ న్యూస్ అంటే షార్ట్గా క్రిస్పీగా, అంటే ఆ న్యూస్ మొత్తం ఒక 5-6 లైన్స్లో మనకి పూర్తి అవగాహన వస్తుంది. అంటే ఓకే ఈ ఏరియాలో ఇలా జరిగిందనమాట, ఇంత అన్యాయం జరిగింది, లేదంటే ఈ సొల్యూషన్ వచ్చింది అని. అలాగే ఐడిటీవీ కూడా ఒక 2-3 రోజుల్లో అతి త్వరలో చుట్కీ యాప్, చుట్కీ, సో ఆ యాప్ని ఎస్టాబ్లిష్ చేయబోతోంది. సో మీరు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఐడిటీవీ బ్రాంచ్కి వచ్చి మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే మీకేమైనా సమస్య వచ్చినా తర్వాత ఈ సమస్యకి సంబంధించి సొల్యూషన్ కూడా తెచ్చాము అని చుట్కీ యాప్లో దానికి సంబంధించిన వార్త కూడా ఒక న్యూస్గా వస్తుందన్నమాట. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చుట్కీ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఐడిటీవీ బ్రాంచ్ ఆఫీస్కి వచ్చి కుతుబుల్లాపూర్ అంటే మీ స్థానిక ఆఫీస్కి వచ్చి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు చుట్కీ యాప్ గురించి మన పాషం యాదగిరి గారు ఒక్క మాట సార్. హిందీలో చిట్కే, తెలుగులో చుట్కే అంటాము. చిట్కే వేసినట్టు చిట్కే, అది హిందీలో చుట్కేమంటారు. అది ఒక్క మాటలో చుట్కే అంటే క్లుప్తంగా ఉండాలి, భాష ఎక్కువ ఉండదు, చదవడానికి తీరిక లేదు. ఇప్పుడు ఉదాహరణకు ఇంగ్లీష్లో చెప్తాను. ఒక వార్త వచ్చింది, హీ లిట్ సిగరెట్ వైల్ ఈ స్పీడ్ బ్రీదింగ్ ఇన్ పెట్రోల్. కాళ్ళ దగ్గర పెట్రోల్ బారుతుంటే వాడు సిగరెట్ వెలిగించుకున్నాడు. నెక్స్ట్ ఏమైంది, వాడు అంటుకుంది, తగలబడ్డాడు, హాస్పిటల్ తీసుకెళ్ళినారు, వైద్యం చేసినారు, చూస్తున్నారు, చికిత్స చేస్తున్నారు, బతకొచ్చు అని చెప్పారు. ఇంగ్లీష్లో ఇంత ఉన్నదాన్ని ఏం చెప్తున్నారు తెలుసా, ఎంత టైట్గా చేస్తున్నారంటే ఈ లిట్ సిగరెట్ వైల్ ఈ స్పీడ్ బ్రీదింగ్ ఇన్ పెట్రోల్. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటో తెలుసా, ఈ మే సర్వైవ్, వాడు బతకొచ్చు. కాళ్ళ దగ్గర పెట్రోల్ బారుతుంటే సిగరెట్ వెలిగించుకున్నాడు, ఇదొక సెంటెన్స్. వాడు బతకొచ్చు, ఇంకో సెంటెన్స్. అంతే, కథం అయిపోయింది. అంటే అంత క్లుప్తంగా ఉండాలి, ఎక్కువ సుత్తి ఉండొద్దు, సుత్తి ఉండనే వద్దు. 2 ముక్కల్లోనే అందరికి అర్థమైపోయింది కదా. కాళ్ళ దగ్గర పెట్రోల్ వెలిగించుకుంటే, కాళ్ళ దగ్గర పెట్రోల్ బారుతున్నప్పుడు సిగరెట్ వెలిగించుకుంటే అంటుకుంటాడు కదా, ఎట్లా అంటుకుంటాడు, వెలిగించుకున్నాడు, వాడు బతకొచ్చు. ఇంకా అంటుకున్నది, తగలబడ్డాడు, హాస్పిటల్ తీసుకుని అంత అవసరం లేదు. అంత క్లుప్తంగా ఉండాలి. అందుకని చిట్కే అని చెప్పినారు. చుట్కీ అంటే హిందీలో చిట్కే తెలుగు, ఇది ఒకటే. హిందీ తెలుగు పెద్ద తేడా ఏముండదు. వాళ్ళు కౌ అంటారు, ఇంగ్లీష్లో కౌ అంటారు, మనం గౌ అంటాము. గౌ కదా గౌ, వాడు ఓలు అంటాడు, గుడ్ల గుబ్బను, మనం ఉల్లు అంటాము. హిందీలో ఉల్లు అంటారు కదా, సంస్కృతంలో ఉలూకము, ఉలూకము ఓలు ఒకటే కదా, అట్లా భాష ఒకటే. చుట్కీ అంటే చిట్కే అని, చిట్కేలోనే అయిపోయాలి వార్త అంతా. ఎక్కువ చదివేది లేదు, అర్థమైపోతుంది. తక్కింది నెక్స్ట్ వెళ్ళిపోతూనే ఉంటాడు. సుత్తి అంత ఎందుకు, ఏం జరిగింది అనేది. అది సుత్తి లేకుండా శుద్ధి మెత్తగా ఉండడం కోసం అది చిట్కే అని పెట్టినారు. ఇది చేద్దాం, క్లుప్తంగా ఎట్లా రాయాలని కూడా చెప్పాలి. మాటలు కూడా ఇంతకుముందు చెప్పినట్టు పుస్తకములు తెమ్ము అవసరం లేదు, పుస్తకం తే చాలు. బడులు గిడులు ఇవన్నీ ఏమొద్దు, క్లుప్తంగా ఉండే నా యొక్క పుస్తకం వద్దు, నా పుస్తకం అంతే. కత్తిరించాలి, కత్తెర పట్టుకొని రాయాలి. వాడు సుత్తి రాసినా కూడా కత్తెర పట్టుకొని కత్తిరిస్తూనే పోవాలి. సర్జన్, ఫ్రేజియాలజికల్ సర్జన్ అంటారు. ఫ్రేజియాలజీ అంటే 2 మాటలు కలిపితే ఒక ఫ్రేజ్ అవుద్ది, పద సముచ్చయం లేదా సమాసం. సమాసాన్ని తగ్గించుకుంటూ పోవాలి. కషాయంలోకనే ఉండాలి న్యూస్ చేసేవాళ్ళు. ఇంత కషాయితనమా అంటే ఏమండి, నేను చాలా రాశాను, మీరు ఇంత కుదించారంటే లాభం లేదు. చదివేవాడికి బోరు కొట్టొద్దు కదా. వాడు ఇక్కడి నుంచి ఇంకో దానికి వెళ్ళిపోతాడు. 10 నిమిషాల్లో వాడు 1000 వార్త చదివేటట్టు ఉండాలి. ప్రపంచమంతా తిరిగి వచ్చేటట్టు ఉండాలి. అట్లా చేయడానికి ఈ చుట్కీ అని పెట్టినారు. ఇది చేద్దాం, నేర్పిద్దాం కూడా. ఎంత తక్కువ మాటలు ఎట్లా చెప్పాలో నేర్పిద్దాం. నమస్కారం. థ్యాంక్ యూ సార్. సో ఏ న్యూస్ అయినా కానీ చిన్నగా ఉండాలి, ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా క్లారిటీగా ఉండాలి. ఆ ప్రయత్నంలోనే మన ఐడిటీవీ స్టార్ట్ చేస్తుంది చుట్కీ యాప్. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరి నోట్లో వినాలండి చుట్కీ యాప్. ఎస్, దిస్ ఇస్ అ వర్డ్. ఐడిటీవీ అన్నది మీరు నిద్రపోయిన కళలో కూడా మీకు గుర్తు రావాలి. థ్యాంక్ యూ సో మచ్. జర్నలిజం ఫస్ట్ సెంటెన్స్లోనే
ఇట్ షుడ్ ఫస్ట్ సెంటెన్స్ షుడ్ ఆన్సర్ 5W 1H. 5 Wలు 1 H సమాధానం ఉండాలి. 5W అంటే who, what, where, when, why and how అన్నిటికి సమాధానం 5W 1H అంటారు. ఈ 5W 1H 6 హానెస్ట్ సర్వెంట్స్ ఆఫ్ ఎ చైల్డ్. ప్రతి పిల్లగానికి 6 హానెస్ట్ సర్వెంట్స్ ఉంటారట. వాళ్ళతో పనులు చేయించుకుంటాడు పిల్లగాడు, చిన్న పిల్లగాడు, పేద పిల్లగాడు కూడా. ఎప్పుడు ఎక్కడమ్మా, ఎవరమ్మా, ఎట్లమ్మా, ఎందుకమ్మా అడుగుతాడు కదా. అన్ని పనులన్నీ అయిపోతాయని. అట్లా మనం కూడా జనం కూడా అట్లనే 5W 1H సమాధానం చెప్పాలి. ఫస్ట్ సెంటెన్స్లో నేడు ఇక్కడ పలానా ఆయన తెలిపారు ఉంటుంది కదా. ఎప్పుడు చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఎవరు చెప్పారు, ఏం చెప్పారు ఉంటుంది కదా. అట్లా ఫస్ట్ సెంటెన్స్లోనే ఉండాలి, క్లుప్తంగా ఉండాలి. సైన్స్, జర్నలిజం మీద సైన్స్. జర్నలిజం ఆర్ట్ కాదు. ఆర్ట్ ఏది, మెడిసిన్ కూడా వైద్యం చెప్తారు. ఇంతకుముందు చెప్పారు కదా, మిత్రులు చెప్పినారు. నిజానికి కేసు పెట్టాలి వాళ్ళ మీద. రూల్ ఏంటంటే, మెడికల్ ఎథిక్స్ ఏంటంటే, నీ దగ్గరికి వచ్చినప్పుడు పేదోడైనా ఏదైనా వాడు ప్రాణం పోయేటట్టుంటే వెంటనే కాపాడాలి. డబ్బులు ఉన్నాయా లేదా కాదు, కాపాడు, ప్రాణం కాపాడు. లేకపోతే వాడిని కూడా జైలు పెట్టాలి. చంపినట్టే, నువ్వే చంపినట్టు లెక్క. అది మెడికల్ ఎథిక్స్. అది వాళ్ళు హిపోక్రటస్ అంటే ఆయన శపథం చేస్తారు ప్రతి డాక్టర్. పేషెంట్ ఫస్ట్, డబ్బులు ఉన్నాయా లేదా తర్వాత విషయం. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తాం, గవర్నమెంట్ ఇస్తుందా, ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుందా, జనం దగ్గర జైలు పట్టుకుని వసూలు చేస్తాం, వేరే విషయం. ప్రజలైతే కాపాడాలి కదా. దారిన పోయేటోళ్ళు బాగా కాపాడుతారు. హాస్పిటల్ ఎందుకు కాపాడదు, వ్యాపారం చేయడానిక. వైద్యో నారాయణో హరి అయింది. ఇట్లా జరగకపోతే చెప్పాలి, వైద్యో నారాయణో హరి. ఇప్పుడేమైందంటే కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాక వైద్యో యమరాజ సహోదర. యమరాజము ప్రాణమే తీసుకుపోతాడు, యమరాజ సహోదరుడు ప్రాణము ధనం రెండు ఎత్తుకుపోతాడు. అట్లా అయిపోయింది హాస్పిటల్. అవసరం లేని ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్ సంగతి చెప్పాలి, మనం గట్టిగా చెప్పాలి. ప్రైవేట్ హాస్పిటల్ పోకండి, గవర్నమెంట్ హాస్పిటల్కి పోండి. ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఎవడు చేరుతాడు ప్రైవేట్ హాస్పిటల్లో? ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చదువుకున్నాడు ప్రైవేట్ హాస్పిటల్ చేరుతాడు. ఈ బయట చెప్పాలి మనం. ప్రైవేట్ కాలేజీలో ఎవడు చేరుతాడు? మెరిట్లో ఎవడు చేరుతాడు కదా. మనకు తెలివి ఉంటుందా? తెలివే ఉండదు. లంచం ఇచ్చి చేరుతాడు. క్యాపిటేషన్ అంటే లంచమే. లంచం ఇచ్చి చేరే 5 ఏళ్ళు వాడు శవాన్ని చూడు. అనాటమీ క్లాస్ ఉండదు. ఎందుకంటే అనాథ శవం కానీ, యాక్సిడెంట్ అయిన శవం కానీ అది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కే పోవాలి. అక్కడనే పంచనామా అవుతుంది. దాని ఇన్క్వెస్ట్ అంటారు. పంచనామా అయ్యేది గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి. అక్కడ నుంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి పోతుంది అనాటమీకి. ప్రైవేట్కి పోదు కదా. వాడు 5 ఏళ్ళు శవం కూడా చూడు. ప్రాక్టికల్ క్లాస్ లేదు. లివర్ ఎట్లుంటుంది, కిడ్నీ ఎట్లుంటుంది, హార్ట్ ఎట్లుంటుంది తెలుసా వానికి. ముందే మెరిట్ లేదు, తర్వాత వాడికి అనాటమీ క్లాస్ లేదు. వాడే డాక్టరు. ఆర్ఎంపీ కంటే అన్యాయం. వానికంటే ఆర్ఎంపీ బెటరు. రోజు నాడు చూసి వానికి తెలుస్తుంది ఏందో. ఇటువంటి వాళ్ళతో ఎందుకు, అటువంటి వాళ్ళే మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ చేరుతారు. వాని దగ్గరికి ఎందుకు పోతున్నట్టు? వాడు మంది దొంగోడు కదా. వాడు పోయి అడుగుదాం గట్టిగా, ఉస్మానియా హాస్పిటల్ పోదాం, గాంధీ హాస్పిటల్ పోదాం. ఎందుకంటే రాజకీయ నాయకులకు మెడికల్ కాలేజీలు వాళ్ళే మందు కొట్టిపోతారు. మందు కొడితే ఏమవుతుంది? వివేక్ మూర్తి అని ప్రపంచంలో అందరికంటే పెద్ద డాక్టర్ ఆయన. అమెరికాలో డాక్టర్లు అందరూ కలిసి సర్జన్ జనరల్ ఆఫ్ అమెరికా అని ఎన్నుకున్నారు. అందరికంటే పెద్ద ఆయన చెప్తున్నాడు, మందు హాఫ్ ఎ పెగ్ డే ఈ స్టిమ్యులస్. సగం మందు పెగ్ కొడితే, ఆల్కహాల్ కొడితే అది ఉత్ప్రేరకంగా ఉంటుంది. అది నిజం కాదు. హాఫ్ పెగ్ కొట్టినా 90% రోగాలన్నీ మందు కొట్టిన వాళ్ళకే వస్తున్నాయి. క్యాన్సర్ రోగాలు. అది ప్రమాదకరం. నిన్నే చెప్పినాడు. అన్ని పత్రికల్లో, టీవీలో అమెరికాలో వచ్చింది. వివేక్ మూర్తి చెప్పిందే వచ్చింది. ఇండియన్ పత్రికలు ఎందుకు రాదు? ఎందుకంటే మందు అమ్మాలి. రాజకీయ నాయకులే డీలర్లు. దానికి ఆసుపత్రులు వానికి రోగం రావాలి, వాడు చావాలి. అందుకని మనం గట్టిగా చెప్పాలి. ఎమ్మెల్యేలను అడగాలి, ఎంపీలను అడగాలి, రాజకీయ నాయకులను అడగాలి, ఆసుపత్రులు అడగాలి. ఈ జర్నలిజంలో ఐడిటీవీ ఏం చేయాలంటే, మేము చేద్దామని కూడా అనుకుంటున్నాము. బుద్ధుడు చెప్పినట్టు దుఃఖ సత్య, దుఃఖ సముదాయ సత్య, దుఃఖ నిరోధ సత్య, మార్గ సత్య. దుఃఖం ఎందుకు వచ్చింది అంటే, పలానా వైరస్ జ్వరము. ఆ జ్వరం ఎందుకు వచ్చింది? మలేరియానా, కరోనానా, డెంగ్యూ, ఎన్కెఫలైటిస్ పరీక్ష చేయాలి. చేస్తే వచ్చేది దాన్ని ఏం చెప్తారంటే, వైరస్ పరీక్ష చేస్తే అది ఎన్కెఫలైటిస్ అనుకోండి. దానికి ఏం చేయాలి? ఏ మందు చచ్చిపోతుంది కనిపెట్టాలి. బ్యాక్టీరియా. మొట్టమొదటి దుఃఖ సత్య అంటే దాన్ని దుఃఖ సత్యాన్ని డయాగ్నాసిస్. దుఃఖ సముదాయ సత్య ఏ వైరస్ వల్ల వచ్చింది కనిపెట్టాలి. దాన్ని ఏటియాలజీ అంటారు మెడిసిన్లో. ఆ తర్వాత దేనికి చేస్తుంది, ఏ మందుకు చచ్చిపోతుంది, అది నయమవుతుంది చెప్పాలి. దాన్ని ప్రాగ్నాసిస్ అంటారు. 4వది మార్గ సత్య. బుద్ధుడు చెప్పింది, నేను చెప్పేది ప్రాగ్నాసిస్. లాస్ట్ది ఏంటంటే మార్గ సత్య. అది ప్రిస్క్రిప్షన్. పలానా మందు ఇట్లా వెళ్ళండి, అది తగ్గుతుంది అని చెప్పాలి. చెప్పడానికి ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి.
ఐడిటీవీ కూడా అదే, సమాజానికి ఉన్న రుగ్మత లేనిది. ఎందుకు దుఃఖం ఉంది సమాజంలో, ఆ దుఃఖం దేనివల్ల వచ్చింది, దేనివల్ల దాన్ని నివారించవచ్చు, మార్గం ఏంది ఇది చూపించాలి. అది ఐడిటీవీ చేస్తుందని, చేయాలని మనం అందరం కోరుకుంటున్నాం. మనం కూడా ఒకవేళ మేము దారి తప్పినా మీరు దారి చూపించాలి. మీరు పలానా చెప్పినారు, మీరు అది చేయట్లేదని చెప్పాలి కదా, మాకు సమాజం చెప్పాలి. మేము రకరకాల మత్తుల్లో పడి కొట్టుకోపోవచ్చు, ఇప్పుడు చెప్తాము, తర్వాత వేరే చేయకపోవచ్చు, మత్తులు ఉండొచ్చు, మనం ఇంకోరు వచ్చేటో లాక్కపోవచ్చు మమ్మల్ని. మీరు చెప్పింది ఎటు పోవాలి, ఎటు పోతున్నారండి మీరు అని అడగాలి. మీరు ఢిల్లీకి పోతామని చెప్పి మద్రాసు పోతున్నారు ఏందని అడగాలి కదా. అట్లా అడిగేటట్టు సమాజం మా మీద నిఘా కూడా పెట్టాలి. అట్లా నిఘా పెట్టేట్టుంటే మేము హర్షిస్తాము, మేము దాన్ని పాటిస్తామని చెప్పి మాటిస్తున్నాను. నమస్కారం. ఈరోజు అతిరథ పెద్దలందరూ కూడా ప్లీజ్ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా లెట్ us join together to open our branch office. Thank you, sir. ఒక్కసారి మీ అందరి సపోర్ట్ ని మీ అందరి చప్పట్లతో తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. గట్టిగా అండి, ఎంత గట్టిగా కొడితే అవన్నీ మాకు బ్లెస్సింగ్. మేబీ లంచ్ అవర్ అయింది, చాలా సంయమనంతో ఎదురు చూస్తారు, ఆకలిస్తున్నట్టుంది కదా. ఒక్కసారి గట్టిగా చప్పట్లు పెట్టండి. చుట్కీ టీవీ అనే ఒక యాప్ ద్వారా మీకు ఒక న్యూస్ ని షార్ట్ అండ్ స్వీట్ గా అందించేందుకు మీ ముందుకు వస్తుంది. సో న్యూస్ ఏదైనా కూడా స్వీట్ గా తెలుసుకుందాము, షార్ట్ గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ ఎవ్రీథింగ్.